శ్రీమతే నమః. నేను చాలాసార్లు చెప్పా మన ఛానల్లో, కోపం కోపం ఎక్కువగా ఉంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది అని. ఇది నేను చెప్పింది కదండోయ్, ఆయుర్వేద వైద్యులు చెప్పింది. కావాలంటే మీరు వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు. ఈ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఊపిరి ఎక్కువ తీస్తూ ఉంటాం కదా. ఒక మనిషి యొక్క ఆయుర్దాయం ఎన్ని ఊపిర్లు అని ఉంటుందన్నమాట. ఆ ఊపిర్లు ఖర్చు అయిపోతే మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. కోపం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనం విపరీతంగా ఊపిరి పీల్చేస్తూ ఉంటాం కదా, అలా ఎక్కువ ఖర్చు చేస్తాం. అదే కాదు, మీరు హోమియో తీసుకోండి. హోమియో వైద్యం ఎలా చేస్తారో తెలుసా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకోండి, ఇప్పుడు ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని అనుకోండి, వాళ్ళు నిన్ను కూర్చోపెట్టి దాదాపుగా 2 గంటల సేపు మొత్తం అన్ని ప్రశ్నలు అడుగుతారు. నీ మానసికమైన ఆలోచనలు, నువ్వు ఇదివరకు ఏమైనా ఫేస్ చేసావా, నీ కుటుంబంలో ఏదైనా ఉందా, మొత్తం ఇవన్నీ అడిగి అప్పుడు నీకు మందు రాసిస్తారు. అసలు హోమియోలో మానసికమైన సమస్యలకి అద్భుతమైన మందులు ఉన్నాయి. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి అద్భుతమైన మందులు ఉన్నాయన్నమాట. మా మావయ్య గారి దగ్గరికి ఇదివరకు వచ్చేవారనమాట. మానసికంగా వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతూ, ఒక పెద్దావిడైతే అసలు ఆవిడ చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. 70 ఏళ్ల వయసులో 7 ఏళ్ల పిల్లలాగా నేను స్కూల్కి వెళ్తాను, నా పలకేది, నా పుస్తకం ఏది అంటూ ఆవిడ ప్రవర్తిస్తే మా మావయ్య గారి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే మా మావయ్య గారు ఏమో మంది ఇచ్చారనమాట. ఇచ్చిన 3 రోజులకి ఆ ప్రవర్తన నుంచి ఆవిడ మళ్ళీ బయటపడిపోయారు. నిజంగా కరెక్ట్గా మనం గనక మందిస్తే హోమియోలో అలా అద్భుతంగా తగ్గిపోతుంది. చాలా మంది అనుకుంటారు హోమియో చాలా లేట్గా తగ్గుతుంది అని. కాదు, నువ్వు సిమ్టమ్ని కరెక్ట్గా పట్టుకున్నాము అంటే నువ్వు నోట్లో మందు వేసుకున్న మరుక్షణం నుంచి వ్యాధి నెమ్మదిస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మన మనస్సు మీద మందేస్తారనమాట, మన ఆలోచనల మీద మందేస్తారనమాట. అందుకే హోమియోలో తలనొప్పికి, జ్వరానికి, కాలు నొప్పికి అని మందు ఉండదు. నీకొచ్చే ఈ బాధలు ఏవైనా ఉన్నాయో, మానసికంగా నువ్వేవైతే ఫీల్ అవుతున్నావో దాన్ని పట్టుకుని అది సిమ్టమ్గా తీసుకుని మందేస్తారు. ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను. మళ్ళీ కింద కామెంట్లు పెట్టాక నువ్వేమన్నా హోమియో డాక్టర్వా, నువ్వేమైనా చదువుకున్నావా అని. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది కదా, అందుకే మళ్ళీ చెప్తున్నాను అనమాట. అఫ్కోర్స్ పెట్టుకున్నా, నేనేం పెద్దగా పట్టించుకోను అనుకోండి. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన మనస్సే మన ఆరోగ్యం. ఛానల్లో నేను చాలాసార్లు చెప్పా ఈ విషయం. అలా కోపం వచ్చినప్పుడు ఊపిరి గురించి మాట్లాడితే ఇంకొంతమంది కూడా నాకు కామెంట్లు ఏం పెట్టారంటే, అయితే మరి వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ ఊపిరి పీలుస్తూ ఉంటాం కదా, అది కూడా ఆయుర్దాయం ఖర్చు అయిపోయినట్లేనా అని అడిగారు. వ్యాయామం చేస్తున్నప్పుడు మనకు వచ్చేది ఆయాసం. ఈ కోపంతో ఉన్నప్పుడు మనం ఆవేశంగా ఉంటాం అనమాట. కోపము అంటే అర్థం ఏంటి? ఆవేశం, నీ ఇన్నర్ ఫీలింగ్ అది ఎక్కువగా ఉంటే నీకు ఆ ఆయుర్దాయం తగ్గిపోతుంది అని. అది రుజువు చేస్తూ లూయిస్ హే అనే ఒక ఆవిడ ఒక పుస్తకం రాశారు, యూ కెన్ హీల్ యువర్ లైఫ్. అఫ్ కోర్స్ మన ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది అనుకోండి ఇవన్నీ. మన ఆయుర్వేదం చెప్పింది అంటే మనం నమ్మం కాబట్టి, ఇంకెవరో ఈ పుస్తకం రాశారు అంటే మనం నమ్ముతాం కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీరు చదువుకోవాలని అనుకుంటే ఆయుర్వేదంలో కూడా ఎన్నో అద్భుతమైన ఉన్నాయి, కానీ ప్రెసెంట్ ఇది బాగా ఎక్కుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాను. ఇదేదో ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయలేదు, నాకు వాళ్ళు ఎవరో డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే నేను అది చెప్పడానికి అస్సలు వెనకడను. ఈ పుస్తకం ఇంగ్లీష్ భాషలోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. మా ఇంట్లో 2 పుస్తకాలు ఉన్నాయి. మీకు నేను తెలుగులో ఉన్నది చూపిస్తున్నాను. చూశారు కదా, లూయిస్ హే, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, యూ కెన్ హీల్ యువర్ లైఫ్. నిజం. ఆవిడ అందులో రాస్తారు, మనకి వచ్చిన ప్రతి జబ్బుకి ఇన్నర్ కారణం ఏంటి అనేది ఆవిడ రాశారు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకిట ముందు వాళ్ళని వాళ్ళు విమర్శ చేసుకుంటారట. విమర్శ చేసుకుని పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే తలనొప్పి ఎందుకు వస్తుందట? తనని తాను ఎప్పుడు ఆత్మన్యూనతాభావంతో ఉంటారు. ఈ ఆత్మన్యూనతాభావంతో ఉన్న వాళ్ళకి తలనొప్పి వస్తుంది. అలాగే ఆస్తమా ఎందుకు వస్తుంది? జ్వరం ఎందుకు వస్తుంది? ఒంటి మీద దద్దుర్లు ఎందుకు వస్తాయి? చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి? కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? భుజాల నొప్పులు ఎందుకు వస్తాయి? ప్రతి దానికి, ఆఖరికి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఇవన్నీ ఆవిడ రాశారు. ఇవన్నీ మనం చదివితే అసలు సగం ముందు కొన్ని జబ్బులు పోతాయి, భయపడ్డం మనం మానేస్తాం. ఎక్కువగా భయంగా ఉంటూ చిన్నప్పుడు జరిగినవన్నింటినీ మన మనసులో నింపేసుకుని వాటిని అణిచిపెట్టి ఉంటే తీవ్రమైన వ్యాధులుగా బయటపడతాయి తర్వాత.
ఈ లూయిస్ హే జీవితంలో జరిగింది కూడా అదే. ఈవిడ చాలా అందంగా ఉండేవారు, కానీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వాళ్ళ అమ్మగారు చాలా బాగా చూసుకున్నారు. సింగిల్ పేరెంట్ అయ్యి ఆ లూయిస్ హేని 5 సంవత్సరాల వరకు ఆవిడ ఏ లోటు రాకుండా చూసుకున్నారు. తర్వాత ఆవిడ వివాహం చేసుకుంటారనమాట ఈ లూయిస్ హే తల్లి. వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆవిడ జీవితం మీద ఎన్నో బాధలు, అంటే ఈ లూయిస్ హే జీవితంలో అనమాట. ఈ లూయిస్ హేని శారీరకంగా ఇబ్బంది పెట్టేవారు ఈ సవితి తండ్రి. ఆవిడ ఫేస్ చేసిన ప్రతి సమస్యని అందులో రాసుకొచ్చారు. తర్వాత ఆవిడ జీవితాన్ని ఆవిడ ఎలా టర్న్ చేసుకున్నారు, ఎలా మార్చుకుంటున్నారు. ఆ సమయంలో ఏ వ్యాధి బయటపడింది, ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆ వ్యాధి పేరు వినంగానే అందరికీ భయం వేస్తుంది కదా. ఆ వ్యాధి ఏంటి, ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ చెయ్యాలి అని అనుకుంటేనే ముందు భయపడతాం కదా, అది సహజం. ఆవిడకి ఆ విషయం తెలిసిన తర్వాత డాక్టర్స్ని ఆవిడ అడిగారట, నాకు ఒక్క 3 నెలల సమయం ఇవ్వండి అని. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒక 3 నెలల సమయం ఇవ్వండి అని. ఆ తర్వాత ఆవిడ ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఇవన్నీ ఈ గ్రంథాలయానికి వెళ్ళి ఆ బుక్స్ చదవడము, జర్నల్స్ చదవడము, ఇవన్నీ చదివి హీలింగ్ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలి తన బాడీని అని ఆవిడ ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో సెమినార్స్కి హాజరయ్యి తర్వాత ఆవిడ ఒక థాట్కి వచ్చేసారనమాట. అదేంటంటే తనని తాను ప్రేమించుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ జీవితంలో జరిగిన ఇబ్బందులన్నింటి మీద వల్ల తను ఎందుకు పనికిరానని, తను అందంగా ఉండని, ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆవిడ మోడల్ కూడా. ఎంత అందంగా ఉన్నా ఈ చిన్నప్పుడు ఆవిడ మీద జరిగిన ఈ ఆఘాయిత్యాలు, ఈ అవమానాలు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆవిడకి కోపం ఎక్కువైపోయింది అనమాట. ఆ కోపాన్ని అణిచిపెట్టుకున్నారు. ఏదైతే మనం అణిచిపెట్టేస్తామో అది వ్యాధి రూపంలో బయటపడుతుంది. మీకు తెలుసా, హోమియోలో ఒకటి ఉంటుంది, ఒంటి మీద చర్మ వ్యాధులు వస్తాయి, మచ్చలు ఇవన్నీ వస్తాయి కదా, పైన నువ్వు మందు రాసి దాన్ని అడగదొక్కేస్తూ ఉంటే లోపల ఇంకొక రూపంలో వ్యాధి బయటకు వస్తుంది. అది హోమియో రూల్. అది అలా అన్నానని ఇప్పుడు మళ్ళీ ఈ చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళందరూ మందు రాసుకోరా, మీరు మందు రాసుకొనివ్వరా అని అడగండి. హోమియో డాక్టర్స్ని అడగండి, నేను చెప్పింది అబద్ధమో నిజమో. మీరు మందులు రాసుకోకండి అని నేను చెప్పటం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇది మీకు కాస్త అవగాహన కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ తర్వాత తన్ని తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. అద్దంలో చూసుకుంటూ తను చాలా అందంగా ఉన్నానని, తను చాలా గొప్పగా ఉన్నానని ఈ ఫీలింగ్ని పెంచుకుంటూ తనని తాను ఎలా హీల్ చేసుకున్నారు అంటే, తనలో ఈ చిన్నతనంలో జరిగిన ఈ వీటన్నింటినీ ఒక కౌన్సిలర్ని పెట్టుకుని ఆ చెత్తనంతటినీ ముందు తీసేశారనమాట. మానసికంగా ఎవరైనా ఇబ్బందులు పడితే ముందు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితంలో జరిగినవన్నింటినీ బయటకు తోసేస్తారు. అలా ఎప్పుడైతే బయటికి పోయాయో ఫస్ట్ సగం ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత ఆవిడ ఏం చేశారు, జంక్ ఫుడ్ని తీసుకోవడం మానేశారు, పచ్చి కూరగాయలని తీసుకున్నారు. అలా తను తీసుకునే ఆహారాన్ని మార్చుకుంటూ తన మనసులో ఉన్న ఈ చెత్తనంతటిని తొలగించుకుంటూ తనని తాను ప్రేమించుకుంటూ ఆవిడ తనని తాను హీల్ చేసుకున్నారనమాట. అలా ఎలా హీల్ చేసుకున్నారు అని చెప్పే పుస్తకమే యు కెన్ హీల్ యువర్ లైఫ్. ఆ పుస్తకం చదవండి. ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది తెలుసా. మనం మన పిల్లలకి చెప్పి తీరాల్సిన పుస్తకం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ఉద్వేగాలతో పెరిగిపోతున్నారు పిల్లలు. మొన్న కూడా ఒక అమ్మాయిని బ్యాట్ కోసం ప్రాణాలు తీశాడు అంటే వాడి మనసులో క్రూరత్వం ఉంది. అవే తర్వాత వ్యాధి రూపంలో బయటపడతాయి. నేను ఆ పుస్తకం గురించి పూర్తిగా ఎందుకు చెప్పట్లేదు అంటే, నేను చెప్పేశాను అని అనుకోండి, ఆ పుస్తకం మీరు చదవరు. మీరు చదివి తీరాలి, జీవితానికి ఉపయోగపడి తీరుతుంది, అందులో సందేహమే లేదు. మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు డాక్టర్కి చూపించుకుంటూ ఈవిడ చెప్పిన ప్రాసెస్ని పాటించండి. అద్భుతంగా మీ జీవితం మారుతుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా మన ఆరోగ్యం కోసం. ఒక 200 రూపాయలు మనం ఖర్చు పెట్టలేని స్థితిలో ఏం లేం కదా. డాక్టర్కి ఎన్నో డబ్బులు పోసేస్తూ ఉంటాం. అలాంటిది ఒక్క పుస్తకం తెచ్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని మనం తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే జీవితం మారదా చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.